వర్షం పడుతుంది చూడండి, ఫుల్ వేవ్స్ వస్తున్నాయి, మస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాష్ ట్రావెల్ డైరీస్. మార్నింగ్ లేవడంతోనే వర్షంతో లేచినాం. ఇట్లా చాలా వేవ్ సౌండ్ వస్తుంది ఏందబ్బా అని చెప్పి కర్టన్స్ ఓపెన్ చేసి చూసేసరికి ఫుల్ వర్షం పడుతుంది. అక్టోబర్ ఇది, యాక్చువల్గా వర్షాలు పడవు, కానీ ఎందుకో వెదర్ రిపోర్ట్లో కూడా ఏం లేకుండా కానీ సడన్గా క్లౌడ్స్ ఇట్లా వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది. ఒక 10-15 మినిట్స్ నుంచి పడుతుంది అనుకుంటా. ఇంక ఈరోజు మీకు నిన్న రిసార్ట్ అదని చూపించలేదు కదా, ఈరోజు మొత్తం రిసార్ట్ టూర్ ఇంకా లంచ్ డిన్నర్ అవన్నీ చూపిస్తామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా, మాల్దీవ్స్ వచ్చినా ఎక్కడైనా సరే వర్షం ఎక్స్పీరియన్స్ ఒకటి అయిపోతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది వెదర్ ఇట్లా కూడా. మిడిల్ ఆఫ్ ది ఓషన్లో ఈ రెయిన్లో ఈ వేవ్స్ తోటి పక్కనే ఇట్లా రూమ్ ఉండడం అంతా బాగుంది. టైము బ్రేక్ఫాస్ట్ టైం అయింది యాక్చువల్గా, కానీ ఇంకా వర్షం పడుతుందిగా కొంచెం తడిసేసి కొద్దిసేపు తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా చూడండి ఇక్కడ క్రాబ్స్ చూడండి మొత్తం బయటికి వచ్చినాయి వర్షం వల్ల. చాలా క్రాబ్స్ అన్ని బయటికి వచ్చినాయి కాబట్టి అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోయి తర్వాత మీకు రిసార్ట్ మొత్తం టూర్ వేస్తాం. ఇట్లా ఈడ నిన్న బోట్ దిగినాం కదా, స్ట్రైట్ రిసెప్షన్ అనమాట. రిసెప్షన్కి ఆడ రైట్ సైడ్ ఉంది కదా, ఇది రెస్టారెంట్. డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇక్కడనే. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంది ఇక్కడ సైడ్. ఇది వాటర్ స్పోర్ట్స్ది. పక్కన ఉన్న బీచ్ విల్లాస్లో లాస్ట్ మనదనమాట. ఇక్కడ కొన్ని వాటర్ విల్లాస్ ఉన్నాయి. మొత్తం రిసార్ట్ బ్యాక్ సైడ్ కూడా ఇంకా వాటర్ విల్లాస్ ఉంటాయి, చాలా బీచ్ విల్లాస్ కూడా ఉంటాయి. అక్కడ సైడు అది కూడా వాటర్ స్పోర్ట్స్ డే రూమ్ అనుకుంటా. ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆడ పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్స్కర్షన్స్కి, ఇట్లా ఈవినింగ్ సన్సెట్ ఎక్స్కర్షన్ అనో లేకపోతే కొన్ని ఉంటాయి కదా ఎక్స్కర్షన్స్, అవన్నీ అక్కడ లోపల వాటర్ స్పోర్ట్స్ దాంట్లో పోయినాక ప్యాకేజ్లలో చూద్దాం ఏమేమి ఉన్నాయో. అంటే వాటికి తీసుకెళ్ళడానికి బోట్స్ అనమాట, పెద్ద పెద్దవి అన్నీ. స్పీడ్ బోట్స్ కాకుండా స్లోగా ఉంటాయి అవి కొంచెం. లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా వెయిటింగ్ ఏరియా ఉంది. వెయిటింగ్ ఏరియా రైట్ సైడ్లో అక్కడ సొవీనియర్ షాప్ ఉందన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్లో బుక్స్, నావెల్స్ ఉన్నాయి. అది కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీషెల్స్ పెట్టింది అక్కడ చూడడానికి అని చెప్పి. బోర్ కొడితే చదువుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఇవన్నీ బుక్స్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ ఏమంత లేదు, జస్ట్ ఒక టేబుల్ ఉంది, చిన్న కౌంటర్ ఉంది. పక్కన రూమ్ వచ్చేసి ఆఫీస్ ఏరియా, దానిలోకి మనకి యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి ఈ రిసెప్షన్లోనే. ఇది ఫుట్బాల్ ఆడొచ్చు. నేను ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదు ఫుట్బాల్, కాబట్టి ఆడలేదు. నేను నైట్ యాక్చువల్గా మేము డిన్నర్ అయిపోయాక ఏం షూట్ చేయలేదు కదా డిన్నర్ అవన్నీ. సో డిన్నర్ అయిపోయాక వచ్చేపు ఆడినాం అనమాట. సో ఇక్కడ వచ్చి ఆడినాము. అది ఎయిర్ హాకీ ఉంది అక్కడ రైట్ సైడ్, వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారు కదా, అది ఎయిర్ హాకీ. ఇంకా ఇక్కడ స్నూకర్ ఉంది. అది కాకుండా డాట్ ఉంది, డాట్ బోర్డ్ ఉంది. సో ఇంకా ఇవన్నీ కొంచెం టైం పాస్ చేయొచ్చు. ఒకవేళ ఆడుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి ఆడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి డాట్ వేసి చూద్దాం. పూలకు పడ్డది. నేను ఆడినప్పుడు మంచిగా రెడ్ బుల్స్ అయి తాకింది ఒకసారి. ఇప్పుడు ఏంటో దూరం పడ్డది. ఇప్పుడు వేస్తారు చూడు మేడం. దీనికే ఇంత. ఇది ఎయిర్ హాకీ ఇందాక ఆడినాము. ఇది కిడ్స్ ప్లే రూమ్ చూపిస్తా. కిడ్స్ ప్లే రూమ్. మళ్ళీ ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట, క్లోత్ షాపింగ్. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైజెస్ చూడండి. ఇక్కడ చూడండి అన్ని డైరెక్షన్స్, డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 101 to 105 బీచ్ విల్లా ఉంది. మాది లెఫ్ట్ సైడ్ 105 లాస్ట్ బీచ్ విల్లా అనమాట. ఇంకా రైట్ సైడ్ కొన్ని బీచ్ విల్లాస్, కొన్ని వాటర్ విల్లాస్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాటర్ విల్లాస్, బీచ్ విల్లాస్ రెండు ఉన్నాయి. ఇంకోటి రైట్ సైడే రెస్టారెంట్, స్పా,
ఇంకా ఎక్స్కర్షన్ సెంటర్, బార్ అండ్ కెఫే. లెఫ్ట్ సైడ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ సెంటర్ కూడా ఉంది. రైట్ సైడ్ ఇంకా జిమ్. ఇప్పుడు మనం రైట్ సైడ్ డైరెక్షన్లో వెళ్ళి ఫస్ట్ రైట్ సైడ్ అంతా కవర్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్దాం. ఓకేనా, పదండి. ఇక్కడైతే కొంచెం గ్రీనరీ మంచిగా ఉంది మొత్తం. నైట్ అయితే నాకు మస్తు భయం అయింది. నాకు నైట్ వాటర్ చూడాలంటే భయం అవుతుంది. సో నైట్ బయటికే రాలేదు నడవాలన్నా కానీ. ఇంకా వచ్చినాం, తిన్నామా, వెళ్ళినామా, అంతే, ఇంకేం చూడలేదు. ఇగోండి ఇదే రెస్టారెంట్ బయట నుంచి వ్యూ. లోపలికి వెళ్ళి సీటింగ్ అవన్నీ చూపిస్తా. యాక్చువల్గా ఇప్పుడు టైమింగ్ అయిపోయింది, తినడం టైమింగ్. ఇదంతా సీటింగ్. ఇక్కడ అంతా బుఫే ఉంటుంది, వెజ్ నాన్ వెజ్ డెజర్ట్స్ అన్నీ. ఇక్కడ సీటింగ్ ఇదంతా. ముందు బీచ్ అంతా కనిపిస్తూ ఇంకా లెఫ్ట్ సైడ్ సీటింగ్ మొత్తం ఉంది. ఇక్కడ అంతా బాగుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 times. అన్ని టైం టు టైం ఉన్నాయి మంచిగా. బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసి 7:30 to 9:30, లంచ్ 12:30 to 2, డిన్నర్ 7:30 to 9:30. రెస్టారెంట్ అయిపోయాక ఇక్కడ కొంచెం ముందుకు నడిస్తే లెఫ్ట్ సైడ్లో స్పా ఉంది, అమీరా స్పా. చూడండి, ఇది స్పా. నేనేం లోపలికి వెళ్ళట్లేదు. తిరగడానికి అయితే మస్తుంది ఇక్కడ టైంపాస్కి, కానీ ఎండనే మస్తు మండిపోతుంది. జర సన్ స్క్రీన్లు తెచ్చుకోండి, పెట్టుకోండి, లేకపోతే కర్రెబోక్ అవుతాం వెళ్ళేసరికి రిటర్న్. ఇవన్నీ ఇటు సైడ్ కూడా అన్నీ బీచ్ విల్లాసే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ విల్లా స్టార్ట్. ఇక్కడ వరకు రైట్ సైడ్ బీచ్ విల్లాస్ అన్నీ అంతే. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా వాటర్ విల్లాస్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదంతా మాకు ఇంకా ఎక్కడ సైడ్ వస్తుందో. ఈరోజు 2 daysకి మాది బీచ్ విల్లా, 2 daysకి వాటర్ విల్లా. బీచ్ విల్లా అయిపోయాక వాటర్ విల్లా రైట్ సైడ్లో వస్తుందో లెఫ్ట్ సైడ్లో వస్తుందో చూడాలి. ఇంకా ఇక్కడ శాండ్లో నడుచుకుంటూ వస్తాం కదా, శాండ్ అవ్వకుండా ఉండడానికి వాటర్ కడుక్కోవడానికి కాళ్ళు. కొబ్బరి చెప్పుతో చేసిర్రు ఇది. ఇక్కడ టేబుల్ టెన్నిస్ క్లబ్ ఇంకా కోకోనట్ జిమ్ 2 ఉన్నాయి. చూద్దాం. టీటీ పక్కనే జిమ్ ఉంది. జిమ్లో కూడా అంతా శాండ్ అయిపోయింది అంతా. ఇక అది నార్మలే. ఇక ఇక్కడ థ్రెడ్మిల్ ఉంది ఒకటి, సైక్లింగ్, ఇంకా అంతే. డంబుల్స్ చాలానే ఉన్నాయి. వెయిట్ రాసలేదు అనుకుంటా దాని మీద. జిమ్కి ఒక చాలా రోజులు అయింది కానీ, లేకపోతే రెగ్యులర్గా పోయిన ఉంటే వస్తుండే. 25 kg డంబుల్ కూడా ఉంది. అబ్బో బాగానే ఉంది ఎక్విప్మెంట్. ఇవి ఫ్రీ వెయిట్స్. బార్బీ మొత్తం మీద ర్యాక్ ఉంది, బార్బెల్ ర్యాక్. దానికే పుల్లప్ బార్ ఉంది. ఒకటి అడ్జస్టబుల్ బెంచ్ ఉంది. బాగానే ఉంది, పర్వాలేదు. ట్రిప్కి వచ్చి మంచిగా చేసుకోవచ్చు, అన్ని వర్కౌట్స్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కూడా సెట్ చేసుకోవచ్చు. స్పీకర్స్ కూడా ఉన్నాయి. చూద్దాం, మంచిగా ఏదో ఒక రోజు వచ్చి చేసిపోదాం టైంపాస్. ఇది వచ్చేసి బార్. అక్కడ మ్యాచ్ నడుస్తుంది. దీని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడ బాగుంది, మంచి కూర్చొని చిల్ అవ్వడానికి. ఇప్పుడు ఇంకా వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతుంది. ఇక్కడ యాక్టివిటీస్ది అన్నమాట, ఎక్స్కర్షన్ యాక్టివిటీస్ బోర్డు ఉంది. చూద్దాం పదండి. చూడండి అన్ని ప్యాకేజెస్ అవన్నీ ఉన్నాయి. రిసార్ట్లో రైట్ సైడ్ అంతా కవర్ చేసినాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. మా బీచ్ విల్లా కూడా ఇక్కడ సైడే ఉంది. అసలు చెట్లు చూడండి మస్తు ఉన్నాయి అసలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తూ ఉంటే రిసెప్షన్ పక్కన వాటర్ స్పోర్ట్స్ ఇంకా ఎక్స్కర్షన్ది. వాటర్ స్పోర్ట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ. వేక్ బోర్డింగ్, విండ్ సర్ఫింగ్, ఫన్ సోఫా, వాటర్ స్పోర్ట్స్, బనానా రైడ్, క్యాటమరన్ సేలింగ్, వాటర్ స్కీ, ఫ్లై బోర్డింగ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ.
ఇదే వాటర్ స్పోర్ట్స్ది మొత్తం. వర్షం పొద్దున్న నుంచి పడుతూనే ఉంది. ఇదంతా మొత్తం వాటర్ స్పోర్ట్స్ అన్నమాట. ఇది పెడల్ బోటు, ఇది పెడల్ బోటు, ఇది కయాక్. లోపల జెట్ స్కీలు సేఫ్గా దాచిపెట్టిర్రు లోపల. అక్కడ కవర్ వేసింది బనానా. నాకు అది ఒకటే తెలుసు కాబట్టి. ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి ఇట్లా ఎప్పుడు నడవలేదు. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడే మా విల్లా. పదండి. లెఫ్ట్ సైడ్ కాదు విల్లా. ఇవన్నీ చూడండి, వెరైటీగా ఉన్నాయి. ఇవ్వండి బోట్ వెళ్తుంది పెద్దది. మా విల్లా నుంచి మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుందా చిన్నది, అది ఉంది. నిన్న నైట్ అక్కడ డిన్నర్ ప్లాన్ చేసారు అనమాట ఎవరో కపుల్. ఇంకా అక్కడ ఉంది, వెళ్దాము. ఇంకా ఇక్కడ కూర్చోడానికి ఉంది, అక్కడ ఇంకా ఉయ్యాల కూడా ఉంది. అన్నీ ఒక్కొక్కటి వెళ్ళి చూపిస్తా. ఫస్ట్ ఈ బ్రిడ్జ్ వెళ్దాం. అసలు ఎంత మస్తు ఉంది చూడండి. ఇగో ఇక్కడ వరకు ఐలాండ్ కాబట్టి వాటర్ బ్లూ కనిపిస్తున్నాయి. దాని తర్వాత వాటర్ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు ఈజీగా? చూడండి, ఇదంతా నడవచ్చు పాత్. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడి వరకు నడిచేది ఉంది. ఇది బ్రిడ్జ్. క్రాబ్స్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. అవి మనం వెళ్తుంటే పారిపోతున్నాయి చూసి. ఇగోండి బ్రిడ్జ్. ఎక్కువ వర్షం పడితే ఈ బ్రిడ్జ్ కూడా మునుగుతుంది అంత కాషన్ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అక్కడ ఒకటి ఏదో ఐలాండ్ ఉంది, అదేం రిసార్ట్ పేరు తెలియదు కరెక్ట్, కానీ ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ పనిచేస్తే చూద్దాం. అదొక రిసార్ట్, ఇదొక రిసార్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ నించుంటే మా కోకోగిరి ఐలాండ్ రిసార్ట్ అంతా కవర్ అయిపోతుంది వీడియోలో. ఇక్కడ చూడండి క్రాబ్స్ ఎన్ని ఉన్నాయో. క్లౌడ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. వర్షం అయితే మస్తు దంచేటట్టుంది. కానీ ఫొటోస్ మాత్రం మస్తున్నాయి దిగేటివి. మీకు టైమే ఉండదు అనుకుంటా దిగి. బోర్ అయితే అస్సలు కొట్టదు. ఇగో ఇయాల ఈడ ఇది వాడర్ అనుకుంటా బోటు. నార్మల్ బోట్ ఉంది, ఫొటోస్కి మంచిగా వస్తుంది. నాకు తెలిసి ఫొటోస్ కోసమే పెట్టుంటారు. ఇట్లా హట్స్లా ఉండి కింద కూర్చోడానికి అవి లాంజర్ బెడ్స్ కూడా ఉన్నాయి. బోట్స్ మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడెక్కడ బోట్స్. మళ్ళీ సన్ వచ్చింది చూసారు. ఇప్పుడు దాకా చినుకులు పడ్డాయి, ఇప్పుడు సన్ వచ్చింది. బాగుంది. ఎండ అయితే మస్తు కొడుతుంది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. లంచ్ టైమింగ్స్ వచ్చేసి 12:30 to 2 o'clock. ఇందాక వర్షం పడ్డది, మస్తు అలలు వచ్చినాయి, మస్తు వీడియోస్ కూడా తీసుకున్నాం. కానీ అప్పుడే ఎండ వచ్చి ఎండిపోయింది కూడా అంతా. మొత్తం అంతా శాండ్ ఎండిపోయింది, అంత ఎండిపోయింది. ఎండ అంతా హ్యాష్ ఉంది. వెళ్దాం లంచ్కి. ఇంతకుముందు రెస్టారెంట్ చూపించినాం కదా, అక్కడనే బుఫేకి వచ్చేసినాం. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ ఉన్నాయి ఇక్కడ. చికెన్ సాలడ్, నాన్ వెజ్ సాలడ్స్ కూడా ఉన్నాయి, వెజిటేరియన్ సాలడ్స్ కూడా ఉన్నాయి. ఇవి సాసెస్ అన్నమాట. ఒకవేళ చట్నీస్ ఇవన్నీ తొక్కులు ఉన్నాయి, పక్కన బటర్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు. బయట జ్యూస్ షార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క జ్యూస్ ఉంటుంది నిన్నటి నుంచి. సో ఇంకా ఇవన్నీ సోయా సాస్ అట్లున్నాయి అన్నమాట. వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకుంటారు కాబట్టి. ఇది వచ్చేసి ఆలూ బజ్జీ అనమాట. ఆలూ బజ్జీ, దాల్ ఉంది. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి 2 డైలీ. ఇది బ్రోకలీ, మలాయ్ బ్రోకలీ అనుకుంటా. ఇది రైస్ అనమాట, రాజ్మా రైస్ ఉంది. ఇట్లా నిన్ననేమో మేము వచ్చినప్పుడు వేరే టైప్ ఆఫ్ రైస్ ఉండే. చపాతీస్, ఇంతే వెజ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం వెజ్. ఇది లైవ్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. నిన్న బర్గర్స్ ఉండే, ఈరోజు ఏదో పీతా బ్రెడ్ అంట, అట్లున్నాయి. ఇంకా ఇది నాన్ వెజ్ అనమాట. ఇక్కడ క్రాబ్ కర్రీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. వెజ్ ఆప్షన్స్ కన్నా నాన్ వెజ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వెజ్లో ఒక కర్రీ, ఒక దాల్ ఉంటుంది అంతేగాని నాన్ వెజ్లో అయితే 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్, ఇంకా ఒక సూప్ లాంటిది, ఇంకా ఒక స్టార్టర్ అట్లా ఉంటుంది అనమాట. బాగున్నాయి. ఇది చూడండి, చికెన్ క్యాసేరోల్ అంట. కొంచెం అంటే మంచి క్యూజిన్సే ఉన్నాయి. వెజ్లో అయితే మోస్ట్లీ ఇండియన్ క్యూజిన్ ఉంది. ఇక్కడ నాన్ వెజ్లోకి వచ్చేసరికి మల్టిపుల్ క్యూజిన్స్ ఉన్నాయి. థాయ్ బీఫ్ అంట. పాస్తా చూడండి, టొమాటో పాస్తా, ఇది వెజ్. సో ఇంకా ఇక్కడ వైట్ రైస్ ఉంటుంది అనమాట, స్టీమ్డ్ వైట్ రైస్. నాన్ వెజ్ దగ్గర, వెజ్ దగ్గర పెట్టకుండా ఇక్కడ పెడతారు సపరేట్గా. అట్లా కాకుండా సూపు, ఇంకా ఇవన్నీ యుటెన్సిల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రెడ్స్ ఇంకా డెజర్ట్స్ అన్నమాట. ఈ మధ్యలో ఏరియాలో ఈ కప్ కేక్స్ ఉన్నాయి, కొంచెం చీజ్ కేక్స్, ఇవన్నీ సిరప్స్ అన్నమాట. బ్రౌనీస్ మీద పోసుకోవడానికి అట్లా కావాలనుకున్న వాళ్ళు.
ఇంకా ఇక్కడ సైడ్ మొత్తం డెజర్ట్స్ ఉండి అక్కడ మొత్తం ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, కట్ చేసిన ఫ్రూట్స్. సో ఫుడ్ అయితే బాగుంది, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తీసుకున్నాము, మేమైతే ఇది తీసుకున్నాము. నేను రైస్, రాజ్మా రైస్, రోటీ. ఇదేది తిన్నట్టు అనిపిస్తుంది కానీ పేరు గుర్తొస్తలేదు. మఫిన్, బ్రౌనీ, చీజ్ కేక్, ఇంకోటి ఏదో ఉంది. ప్రతిసారి వేరే వేరే డెజర్ట్స్ ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. పప్పన్నం విత్ ఆలుగడ్డ బజ్జీ పాపడ్. ఎండింగ్ దాన్ని పెరుగు ఉంటే అయిపోతుంది, పెరుగు ఉండవు ఇట్లా. పప్పు కాంబినేషన్ మామిడికాయ తొక్కు కూడా ఉంది అక్కడ. అన్నీ చాలా తొక్కులు ఉన్నాయి, మామిడికాయ తొక్కు కాకుండా. ఈ రిసార్ట్ మొత్తం వచ్చేసి 2 nights బీచ్ విల్లా, ఇంకా 2 nights ఓషన్ విల్లా అనమాట, వాటర్ విల్లా. అయితే 4 nights మొత్తం విత్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బుఫే అన్నాం, అన్లిమిటెడ్. డ్రింక్స్ ఒకటి యాడ్ చేయలే, ఎందుకంటే తాగం చేయం ఎందుకని చెప్పి డ్రింక్స్ యాడ్ చేసుకోలే. సో ఫుడ్ విత్ 2 nights 4 nights స్టే మొత్తం కలిపి 1.4 lakhs అయిందనమాట. పిక్ యువర్ ట్రైల్ నుంచి బుక్ చేసుకున్నాము, తక్కువ పడ్డది. నేను చాలా రిసార్ట్స్ చూసినా కానీ కొంచెం మంచిగా లేవు, అంత నీట్గా అనిపించలేదు, అంత మంచిగా అనిపించలేదు, కానీ రేట్ చాలా కాస్ట్లీ ఉండే. ఇది రిసార్ట్ బాగుంది, చాలా బాగుంది, నీట్గా మంచిగా మెయింటైన్ చేసారు, అన్నీ మంచిగా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ కూడా. ఫుడ్ కూడా బాగుంది, 3 times అన్నీ కలిపి 1.42కి వచ్చింది మాకు. మంచిగానే పడ్డది, బెస్టే. అంటే అన్నీ కంపేర్ చేసినాక కూడా ఇదే బెస్ట్ రిసార్ట్ ఉంది. చాలా రిసార్ట్స్ ఇంకా తక్కువ కూడా వస్తాయి మీకు కావాలంటే, కాకపోతే వాటర్ విల్లాస్ లేవు దాంట్లో. వాటర్ విల్లా కావాలనుకుంటే మాత్రం మీరు చూసి తీసుకోవాలి, కొంచెం కాస్ట్లీ పడతాయి వాటర్ విల్లాస్. అట్లా కాకుండా మొత్తం ఓన్లీ బీచ్ విల్లానే, ఇప్పుడు మేము ఉన్న బీచ్ విల్లానే 4 nights మొత్తం ఇక్కడనే ఉండాలి, 2 nights ఉండాలని అట్లా ప్యాకేజ్ కొంచెం తక్కువ పడుతుండొచ్చు. మరి 10,000-15,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే రెండింటికి. మేమైతే 2 nights ఇది, 2 nights అది తీసుకున్నాము. ఇది ఇంకా దాని కాస్ట్ వచ్చేసి అంత అయింది. అది కాకుండా ఇంకా మేము 2 nights 4 nights ఇక్కడ అయిపోయాక 2 nights లోకల్ ఐలాండ్ కూడా వెళ్తున్నాం అనమాట. అది నేను సపరేట్ బుక్ చేసుకున్నాను, మొత్తం ప్యాకేజ్ కాకుండా జస్ట్ ఈ రిసార్ట్ మాత్రమే పిక్ యువర్ ట్రైల్ నుంచి బుక్ చేసుకొని మిగతా ఈ ఫ్లైట్స్, లోకల్ ఐలాండ్లో హోటల్ అవన్నీ నేను ఓన్గానే బుక్ చేసిన. సో ఫ్లైట్స్ కూడా మాకు పర్ హెడ్ 11,000 అట్లా పడ్డది, 2 flights కలిపి. అంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటాయి కదా, హైదరాబాద్ నుంచి కొచ్చి, కొచ్చి నుంచి మాల్దీవ్స్, 2 flights కలిపి 11,000 చేంజ్ అట్లా పడ్డది ఒక్కరికి. రిటర్న్ కూడా సేమ్ అంతే, ఇప్పుడు ఇక్కడ నుంచి కొచ్చి మళ్ళీ కొచ్చి నుంచి అక్కడికి మొత్తం ఇండిగోనే బుక్ చేసుకున్నా. సో అట్లా అంత కాస్ట్ పడ్డది. ఇప్పుడు ఇంత కొంచెం ఇట్లా వాటర్ విల్ అవి కావాలంటే మినిమం ఇంత అయితే కంపల్సరీ పెట్టాల్సిందే, కొంచెం మంచిగా ఉండాలంటే. ఇంకా ఇప్పుడు లంచ్ చేసి రిసార్ట్ అంతా తిరిగేసి వచ్చినాక కొద్దిసేపు కూర్చుందాం. డ్రోన్ తీసుకొచ్చింది అనమాట, నేను డ్రోన్ తీయాలి ఇప్పుడు. డ్రోన్ ఎగిరేద్దాం కొద్దిసేపు అయినాక. డ్రోన్ ఎగిరేసి కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకొని ఈ బీచ్ విల్ అవి ఇంకొంచెం 2-3 hours అట్లా రిలాక్స్ అయినాక కొన్ని ఎడిటింగ్ పెండింగ్ ఉన్నాయి, అవి ఎడిటింగ్ చేసేసి ఈ డేటా అంతా కాపీ చేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎక్కడైనా బయట అట్లా తిరగడానికి కొంచెం పోయి రిలాక్స్గా స్పెండ్ చేసేద్దాం. ఈరోజు నైట్ డిన్నర్ కూడా ఇదే వ్లాగ్లో మొత్తం చూపిస్తాము. మధ్యాహ్నం యాక్చువల్గా లంచ్లో రైస్ అవన్నీ ఐటమ్స్ పెడతారు, కానీ నిన్న నైట్ డిన్నర్లో చపాతీసే ఉండే, రైస్ ఐటమ్స్ లేకుండే. ఈరోజు చూస్తే తెలిసిపోతుంది నైట్ పెడతారా పెట్టరా అనేది. చీకట్ల వ్యూ చూడండి. రాత్రి డిన్నర్కి వెళ్తున్నాము, డిన్నర్ చేయాలి. అసలు ఏం అనిపించట్లేదు, ఫుల్ చీకటి. డిన్నర్ తీసుకున్నాము, చెప్పినా కదా నైట్ రైస్ ఉండట్లేదు అని చెప్పి. ఈరోజు కూడా లేదనమాట. నేను చపాతి, ఆలు బోండా తీసుకున్నా, పొటాటో వెజ్జెస్ ఉన్నాయి, ఇంకా కాబూలీ చనా కర్రీ తీసుకున్నా అనమాట. రైస్ అయితే నైట్ పెట్టట్లేదు. ఇవన్నీ డెజర్ట్స్ ఈరోజు కొంచెం తొందరగా వచ్చినాం అనమాట. డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇది రైస్తోని సాలడ్ ఉంది, ఇదేందో వెరైటీగా ఉంది కానీ కొంచెం తీసుకున్నాం. మెయిన్ కోర్స్ కాదు అది, సో సాలడ్ కాబట్టి కొంచెం తీసుకున్నాం, ట్రై చేద్దామని. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి టేస్ట్. ఈ ఆలు బోండా అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. డిన్నర్ అయిపోయింది, బాగానే ఉంది ఫుడ్, తిన్నాము. ఈరోజు డెజర్ట్స్ బాగుండే, కోకోనట్ స్వీట్ బాగుండే, 2-3 తిన్నాం మంచిగా. ఇంకా ఈ రోజుకి బీచ్ విల్లా లాస్ట్, రేపు చెక్అవుట్ చేసి వాటర్ విల్లాకి షిఫ్ట్ అవ్వాలి అంతే. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. బాయ్.